వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్కాన్. నేను మధు. ఇక వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను ఒకసారి ముందుగా చెక్ చేద్దాం. ఈనాడులో వచ్చినటువంటి ముఖ్య వార్తాపత్రిక మృత్యుగుంత, ప్రాణాలను తోడేస్తున్న గోతులు, ప్రమాద మరణాలు కావివి, జగన్ ప్రభుత్వం చేసిన హత్యలు, రహదారులకు కరువైన కనీస మరమ్మతులు, వైకాపా సర్కార్ నిర్లక్ష్యంతో కుటుంబాలు కకావికలం. అలాగే సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు పవన్ చర్చలు, ఒకే రోజు 2 దఫాలుగా అగ్రనేతల భేటీ, ఈ నెల 8న మరోసారి సమావేశం కాబోతున్నారు. దీనికి సంబంధించిన ఒక వార్త తీసుకోవడం జరిగింది. అలాగే జగన్ని దించేందుకు సిద్ధం, సిపిఎస్ రద్దు పేరిట వెన్నుపోటు, ఓపీఎస్ సాధనకు ఓటే ఆయుధం, సాగర సంగ్రామ దీక్షలో ఉద్యోగుల ధ్వజం. విశాఖపట్నంలో నిర్వహించిన సాగర సంగ్రామ దీక్షలో సంబంధించిన దాన్ని తీసుకోవడం జరిగింది. అవినీతితో జగన్ బంధం, సిమెంట్తో నీళ్ల చందం, ఇండియా సిమెంట్స్కు భూమి లీజు, నీటి కేటాయింపుల్లో అక్రమాలు, ప్రగతి జగన్ కంపెనీలో 140 కోట్ల పెట్టుబడులు, కుంభకోణంపై 11 ఏళ్ల క్రితమే సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు అంశం. అలాగే నమ్మకం లేని చోట పనిచేయలేం, అధినాయకత్వమే అభండాలు వేసింది, నియోజకవర్గ నాయకులతో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఆయన టీడీపీలో కూడా చేరుతారంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే మనం జరిగినటువంటి సభకు కూడా ఆయన గైహాజరవడం జరిగింది. అలాగే నిన్న కూడాను మరొక వైసీపీ నేత బాలశౌరి కూడాను ఆయన జనసేనలో అయితే కలవడం జరిగింది. దానికి సంబంధించి ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు జగన్, అమరావతిపై ఎందుకు మాట మార్చారు, 2004 నుంచి ఏం జరిగిందో నాకు మొత్తం తెలుసు, జనసేనలో చేరిన సందర్భంగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వ్యాఖ్యలు. ఇవి ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన వ్యాఖ్యలు. అలాగే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన అంశం అయితే, మాటలు చెప్పండి, మాయలు చేయండి, 5 ఏళ్లలో ఏం చేశారో అడగొద్దు, మళ్ళీ వస్తే అద్భుతాలే. అలాగే జగన్ విఫల సీఎం, ప్రజాకోర్టులో శిక్ష ఖాయం, అబద్ధాలతో వంచన, చంద్రబాబు. జగన్ నెరవేర్చిన వాగ్దానాలపై టీడీఎల్పీ ఛార్జ్షీట్ విడుదల, రాజ్యసభ ఎన్నికల తర్వాత చెబుతామన్న టీడీపీ అధినేత. చెలికే గౌరవం ఇవ్వని జగన్, అర్జునుడా, షర్మిల నీచంగా తిడుతుంటే అన్నగా జగన్ ప్రోత్సహిస్తున్నాడు. అలాగే నిన్న జరిగినటువంటి భేటీకి సంబంధించి ఎవరికి ఏ సీటు, బాబు పవన్ విస్తృత మంతనాలు, 32 సీట్ల కోరిన జనసేనాని, 20 చోట్ల ఏకాభిప్రాయం, మరో 5 వచ్చే ఛాన్స్, 27 అడుగుతున్న పవన్. మధ్యాహ్నం రాత్రి 2 దఫాలుగా చర్చించారు. జనసేన సీట్లపై వస్తున్న స్పష్టత, రాజానగరం, రాజోలు, కాకినాడ రూరల్, యలమంచిలి, భీమవరం, నరసాపురం జనసేనకే, పోలవరం, బెజవాడ, వెస్ట్, తెనాలి, దర్శికూడ. ఇక విజయావకాశాల ప్రతిపాదికగా సీట్లపై కీలక నిర్ణయం, గోదావరి, విశాఖ జిల్లాల్లో ఎక్కువ సీట్లు కోరుతున్న జనసేన. మళ్ళీ 8న బల్లి భేటీ, 14న పాలకొల్లులో ఉమ్మడి సభ, మేనిఫెస్టో ప్రకటన, కుదిరితే అభ్యర్థుల వెల్లడి కూడా, ఇద్దరూ కలిసి ఒకే రోజు పాదయాత్ర. అలాగే ఆదర్శ భేటీ, 17 మంది రెవెన్యూ అధికారులపై తీవ్ర కేసులు, నేడు మంత్రి విచారణ, సీరియస్ కేసుల నుంచి విముక్తి కోసమేనా, జనంలోకి వెళ్లాల్సిందే, మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు హ్యాట్రిక్ కోసం. రైట్, ఇక ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన అంశం. అలాగే సాక్షి పేపర్ చూద్దాం ఒకసారి. సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు ఒకసారి మనం చెక్ చేస్తే, వైద్య సేవలో నవశకం, ప్రభుత్వ వైద్య విద్యారంగంలో సీఎం జగన్ సంచలన నిర్ణయాలు, 8480 కోట్లతో రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలలు, ఇప్పటికే 5 కళాశాలలో తరగతుల ప్రారంభం, వచ్చే విద్యా సంవత్సరంలో మరో 5 మొదలు. అలాగే నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడాను స్టార్ట్ అవబోతున్నాయి. ఏపీకి సంబంధించి మండలి కూడా ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగం, అనంతరం బీఏసీ సమావేశం. 7న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, చిన్న పరిశ్రమలో దగదగ. అలాగే 2002 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్, నక్కపల్లి వద్ద 235 కోట్లతో ఏర్పాటు, ఈ అంశానికి సంబంధించి. అలాగే సిబిఐ విచారణలో కాకానికి క్లీన్ చిట్, నెల్లూరు న్యాయవ్యవస్థలో చోరీతో ఆయనకు సంబంధం లేదు, గతంలో పోలీసులు అరెస్టు చేసిన ఆ ఇద్దరి నిందితులు. ఏపీ పోలీసుల విచారణ సక్రమంగానే సాగింది, టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపణలు అవాస్తవం, న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిబిఐ. అలాగే పరువు కోసం ఉమ్మడి సభలు, తమ సభలకు జనం రాకపోవడంతో జనసేనతో కలిసి సభల నిర్వహణకు చంద్రబాబు ప్లాన్, 2 దఫాలు చంద్రబాబు పవన్ చర్చలు, సుదీర్ఘంగా చర్చించిన సీట్లపై తేల్చకుండా సందిగ్ధం. ఇక బీజేపీ నుంచి స్పష్టత, వచ్చే వరకు వేచి చూడాలని నిర్ణయం. ఇక చిన్న పరిశ్రమల దగదగ దానికి సంబంధించి ఇలా కొన్ని రకాలటువంటి వాటిపైన ప్రధాన అంశాలు తీసుకోవడం జరిగింది. అలాగే నేటి నుంచి అసెంబ్లీ సెషన్స్ కూడా, ఏపీకి సంబంధించి అసెంబ్లీ సెషన్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. మండలి కూడా ఈరోజు ఉదయం 10 గంటలకైతే గవర్నర్ ప్రసంగం ఉంటుంది. రైట్గా ఇది ఇవాళ వచ్చినటువంటి ఏపీకి సంబంధించి వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు.